వకీల్ సాబ్ జోష్ ఫ్యాన్స్ కి పండగే ఎక్కడ చూసినా పవన్ మానియానే కనిపిస్తోంది. ఇప్పుడు టీవీ9 ఎక్స్క్లూజివ్ లవ్ షో. ఆల్రైట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే హైదరాబాద్ శిల్పకళా వేదిక దగ్గర నుంచి మా ప్రతినిధి కృప అక్కడి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృప, ఎలాంటి వాతావరణం అక్కడ మీకు కనిపిస్తోంది? ఏం జరుగుతోంది అక్కడ? ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ రూల్స్ కారణంగా నేరుగా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ టీవీ సెట్ల ముందు కొన్ని లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ కోట్ల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచి? ఎస్, మీరు చూసారు కదా, నన్ను మాస్క్తో ఉన్నాను సత్య. అంటే ఫస్ట్ రూల్, శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యే ఎవరైనా సరే మాస్క్ తీసుకోవాలి, శానిటైజ్ యూజ్ చేయాలనేది అయితే వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. కాకపోతే ఇక్కడ దగ్గరలో నాకు ఎవరు లేరు కాబట్టి నేను మాస్క్ కొద్దిసేపు తీస్తాను. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో మన ముందుకు వస్తున్నారు కాబట్టి అభిమానులంతా కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, అమ్మాయిని రెస్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వకీల్ సాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం బాలీవుడ్లో పింక్ మూవీకి ఇది రీమేక్. పింక్ మూవీ ఎంత విజయాన్ని సాధించిందో చూసాం. అందులో అమితాబ్ బచ్చన్ ఏదైతే పర్ఫామ్ చేశారో ఆ రోల్ను ఇక్కడ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్గా, అంటే ఆ టైటిల్లో కూడా ఒక ఎనర్జీ ఉంది అని చెప్పి అభిమానులంతా కూడా ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, ఆయన ఎప్పుడు మాట్లాడతారని. మధ్యలో సీఎం పవన్ కళ్యాణ్ అని మాటలు కూడా, అంటే వాళ్ళు పైనుంచి అరుస్తూ ఉన్నారు. ఇక్కడైతే ప్రీ రిలీజ్ మనం ఏదైతే స్క్రీన్లో చూస్తున్నామైతే ఇక్కడ క్యామ్లో ప్రీ వకీల్ సాబ్కి సంబంధించిన స్టేజ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈవెంట్కి అన్నీ రెడీ చేశారు. ఇప్పుడిప్పుడే అందరూ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్తో పని చేసినా, పని చేయబోతున్నా దర్శక నిర్మాతలందరూ కూడా ఈ ఈవెంట్కు హాజరవుతారని సమాచారం ఉంది. అయితే ఎవరెవరు వస్తారనేది ఇంకా పేర్లు మనకు తెలియవు. కాకపోతే ప్రముఖ దర్శకులంతా కూడా ఈ ఈవెంట్కు హాజరవుతారని కూడా మనకు తెలుస్తూ ఉంది. వకీల్ సాబ్ ఎప్పుడు వస్తారని అయితే ప్రేక్షకులు అయితే మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కోవిడ్ రూల్స్ కారణంగా చాలా తక్కువ సంఖ్యలో అభిమానుల్ని లోపలికి అనుమతించారు. మనం చూస్తున్నాం స్టేజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఈవెన్ శివమణి తన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్నారు. ఆయన ప్రాక్టీస్ కూడా పూర్తయిపోయింది. అభిమానుల కోలాహలం, కేరింతల మధ్య వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సత్య, రైట్ కృప, 3 years గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండి తెర మీద ప్రేక్షకుల్ని కనువిందు చేయబోతున్నారు కదా. ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉంది? ముఖ్యంగా పవన్ అభిమానులు ఎంత ఎక్సైటింగ్గా ఉండి ఉంటారు? మామూలుగా లేదు. రావడం లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో మాత్రం రావడం పక్కా మా పవన్ అంటూ కూడా వీళ్ళంతా కూడా అభిమానులు ఇంతకు ముందు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాకపోతే కోవిడ్ రూల్స్ కారణంగా దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని సిచ్యుయేషన్. ఎందుకంటే కొద్దిగా గ్యాప్, ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమంది పెర్ఫామ్ చేయడానికి, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముందు, అంటే ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళు మాట్లాడడానికి ముందు పెర్ఫామ్ చేయడానికి కూడా చాలా మంది రెడీ అయ్యారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక గిటారిస్ట్ కూడా ఉన్నారు. ఓకే, మనం ఇప్పుడు ఇంతకు ముందు శివమణితో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెక్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన మన రిక్వెస్ట్ని ఒప్పుకున్నారు, కాసేపు మనతో మాట్లాడారు. ఇప్పుడైతే మాత్రం ఎవరైతే ప్లే చేయడానికి వచ్చారు, గిటార్ ప్లే చేయడానికి వచ్చారు గిటారిస్ట్, ఆమె కూడా తను చెక్ చేసుకుంటున్నారు. ఆ సౌండ్సే మనకి ఇక్కడ చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ 3 ఏళ్ల తర్వాత వస్తున్నారు, అది కూడా వకీల్ సాబ్ అనే ఒక టైటిల్తో వస్తున్నారంటే అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. పింక్ మూవీ ఆల్రెడీ చూసేసాం, దాని గురించి సబ్జెక్ట్ తెలుసు. ఇంకా కొత్తగా ఏం చూడడానికి ఉంది అనుకునే వాళ్ళకి అసలు ఏం లేదు. ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేశారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలాగా ఆ పింక్ మూవీలో కొన్ని మార్పులు కూడా చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో శృతి హాసన్ కనిపిస్తారట. వాళ్ళ పేరు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తి ఉంది. ఆ 3 అమ్మాయిలు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి వకీల్ సాబ్ తన వాదనతో ఏ విధంగా వాళ్ళకి న్యాయం గెలిపిస్తారు, న్యాయాన్ని తీసుకొస్తారనేది, ఇక్కడ ఏ విధంగా వకీల్ సాబ్ రోల్లో పవన్ కనిపిస్తారనేది చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అభిమానులంతా. ఆల్రైట్, థ్యాంక్ యూ కృప. అది సిచ్యువేషన్. డ్రమ్మర్ శివమణి ఈ ప్రోగ్రామ్కి ముందుగా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో శివమణితోటి మా ప్రతినిధి కృప మాట్లాడారు. సో శివమణి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఏం పర్ఫామ్ చేయబోతున్నారు, మరికొద్ది సేపట్లో ఆయన మాటల్లోనే విందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు శిల్పకళా వేదికలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి శివమణి వచ్చారు, మనతో పాటు ఉన్నారు. సార్, హౌ ఆర్ యూ?
I'm fine. అందరికీ నమస్కారం. జాగ్రత్తగా ఉండండి. ఫేస్ మాస్క్, వాష్ యూర్ హ్యాండ్, సో కాల్ డిస్టెన్స్. It'll be nice and I pray for everyone. We'll come out all this mess. And I'm here, Taman. I know him from childhood. His father is a great drummer, Mr. Shivakumar. And Taman, he called me to perform for Pawan Kalyanji's movie, and I'm here in Hyderabad. And please enjoy the movie. God bless. ఎవ్రీ టైం మీరు ఏ పెర్ఫార్మెన్స్ ఉన్నా సరే మీకు అలవాటు అయినప్పటికీ ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎలా అయిపోయింది పెర్ఫార్మెన్స్? మీ ప్రాక్టీస్ అయిపోయిందండి, పర్ఫార్మెన్స్కి రెడీయా? We're going to అదిరి చేస్తున్నాం ఇవాళ. మీరు తీశారు కదా పర్ఫామ్, అది ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఒక మహిళ నో చెప్పింది అంటే దాని అర్థం నో. ఆమె నీ భార్య అయినా, ఒక సెక్స్ వర్కర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా, నో చెప్పింది అంటే దాని అర్థం నో. ఈ లైన్తోనే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తోటి వకీల్ సాబ్ మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో TV9 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందుగా దీనికి సంబంధించి డిబేట్ చేయబోతోంది. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ యాక్టర్, అలానే అడ్వకేట్ CVL నరసింహారావు గారు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ డాక్టర్ మణిపవిత్ర, మిలియన్ మామ్స్ ఫౌండర్, తను కూడా స్టూడియోలో ఉన్నారు. మాట్లాడడానికి నేను ఇంతకుముందే పరిచయం చేసిన గెస్టులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CVL నరసింహారావు గారి దగ్గరికి వస్తాను నేను. నరసింహారావు గారు, నేను మిమ్మల్ని ఇప్పుడు వకీల్ సాబ్ అని చెప్పి పిలవాలి. మీరు ఒక సీనియర్ యాక్టర్, కానీ అంతకంటే ముందు మీరు ఒక అడ్వకేట్ కూడా, కాబట్టి నేను మిమ్మల్ని వకీల్ సాబ్ అని చెప్పి పిలవాలి. ఇది ఐ థింక్ అప్రోప్రియేట్ అనుకుంటున్నాను ఈ టైంకి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి, పర్ఫెక్ట్. ఇందాక అన్నట్టుగా సత్య, లిటిగెంట్స్ కి, పోలీసు వాళ్ళకి, కోర్టు వ్యవహారాలతో పరిచయం ఉన్న వాళ్ళకే ఈ వకీల్ సాబ్ అన్న పదం ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఈ మధ్య ఈ సినిమాతో మీరు చెప్పినట్టుగా అన్నే కాదు, మొత్తం హౌస్ హోల్డ్ నేమ్, అంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కోర్టులో ఆ వకీల్ సాబ్ పేషి ఎప్పుడు, వకీల్ సాబ్ ఏం చేయాలి, ఎప్పుడు రావాలి వకీల్ సాబ్ అని చాలా అది ఊత పదం లాగా ఉంటుంది. ఆ పదాన్ని ఇంకా పాపులరైజ్ చేశారు ఈ సినిమాతో. వెరీ హ్యాపీ. నరసింహారావు గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తున్నంత వరకు NTR గారిది ఒకటి లాయర్ మూవీ, లాయర్ విశ్వనాథ్ ఏదో ఒకటి వచ్చినట్టు గుర్తు, తర్వాత లాయర్ భారతి అని ఒకటి, తర్వాత లాయర్ సుహాసిని అని ఒకటి. సో ఈ లాయర్ అన్న పదం చాలా బాగా మనకి ఇండస్ట్రీలో వాడుకలో ఉంది, న్యాయవాదులకు సంబంధించి. న్యాయమూర్తులు అఫ్ కోర్స్ జస్టిస్ చౌదరి లాంటివి వచ్చాయి, కానీ వకీల్ సాబ్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వాటన్నిటిని మర్చిపోయారు. ఇప్పుడు జస్టిస్ లేకపోతే యూనో లాయర్ అన్న పదాలు పోయింది. ఇప్పుడు అడ్వకేట్ ఇవన్నీ పోయాయి. ఇప్పుడు నల్లకోట వేసుకుంటే వకీల్ సాబ్. వకీల్ సాబ్ అంత అలా ఎలా కనెక్ట్ అయిపోయారంటారు అసలు దీనికి, వకీల్ సాబ్కి? చిన్న ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే మీరు నేను చెప్తే మన జనాలు పట్టుకోలేకపోవచ్చు, కానీ శంఖంలో పోస్తే గానీ తీర్థం అవదు అంటారు. అవును, అది పవన్ కళ్యాణ్ కాబట్టి అది వచ్చే. ఒక విషయం మీరు ఆలోచించండి, అమితాబ్ అంటే జనాలు నాడి పట్టుకోవటం ఏమో బహుశా సినిమా వాళ్ళకి, డ్రీమ్ మర్చెంట్ కి తెలిసినంతగా తెలియదు. ఇప్పుడు పింక్ అమితాబ్ బచ్చన్ ఆ యాంగిల్లో వెళ్ళింది, కానీ వకీల్ సాబ్ అన్న పదాన్ని ఇంత బాగా హౌస్ హోల్డ్ నేమ్ చేయటం మాత్రం ఇదే. ఎందుకంటే కేవలం ఇట్ ఈస్ జస్ట్ బికాస్ పవన్ కళ్యాణ్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాల్లో ఈ డైలాగులన్నీ ఆయన చాలా మట్టుకు ఏంటి, యాక్టర్ల కోసం డైలాగులు రాస్తారు, రేపొద్దున పొలిటికల్ ఎంట్రీ అని. అవును, ఓ 10 ఏళ్ల క్రితం ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పుడు నేను ఆయనతో బాగా క్లోజ్ గా అసోసియేట్ అయ్యాను. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్ట్ కూడా నేను అందులో చేయడం జరిగింది. అది మెటీరియల్స్ కాకపోయినా ఆయన అప్పటి నుంచి తప్పన ఉన్న మనిషి, జనాల్లోకి వెళ్ళాలి అని. బహుశా ఆ బంధనాలని ఛేదించుకొచ్చాడు. అందుకని ఆ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని ఈ వకీల్ సాబ్ అన్న పేరు బహుశా ఐఎమ్ షూర్ ఈ నెక్స్ట్ జనరేషన్, అంటే మా తరం కాక ఇక నుంచి నల్లకోట వేసుకున్న ప్రతి వాళ్ళని వకీల్ సాబ్ అని పిలవటము, వకీల్ సాబ్ అనగానే వాళ్ళు కాళ్ళ దగ్గరేసి ఆ ఎస్ అని చెప్పేసి పోజ్ ఇవ్వటం మాత్రం 100% అవుతుంది. థ్యాంక్స్. అబ్సల్యూట్గా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుదన్నట్టుగా బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈ వకీల్ సాబు నిజంగా అంత బాగా కనెక్ట్ అయిపోయి గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయిందని చెప్పేసి మీరు అన్నట్టుగానే అంతా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. డాక్టర్ మణిపవిత్ర, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఐ థింక్ ఇలాంటి సబ్జెక్టు లేకపోతే ఈ కన్సెంట్ అనేది ఒకటి ఉంది కదా ఇప్పుడు, ఎందుకంటే సమ్మతి అనే ఒకే ఒక్క పదం మీద ఈ ఎంటైర్ మూవీ లైన్ అంతా డిపెండ్ అయ్యి ఉంది.
వాట్ డూ యూ థింక్? ఐ థింక్ ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్ అండి. ఎందుకంటే మనకి తెలుగు ఇండస్ట్రీలో ద వే అమ్మాయిని చూపించేది ఓన్లీ సాంగ్స్కి, లేకపోతే ద వే ద ప్రొజెక్ట్ ఉమెన్ ఇస్ నాట్ రెస్పెక్ట్ఫుల్. ఎంతసేపు ఒక ఉమెన్ క్యారెక్టర్ని ఒక ఆడుతూ పాడుతూ ఉన్న క్యారెక్టర్ కింద చూపించారు తప్ప ఒక రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఆ ఒక క్యారెక్టర్కి తీసుకురావాలి అంటే ఒక పవర్ఫుల్ యాక్టర్ ఎవరైనా చేస్తే తప్ప అది రాదు. పైగా ఎస్పెషలీ మనకి మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే రేప్ సీన్స్ కూడా వోయరిస్టిక్ పర్పస్కే పెడతారు తప్ప మీరు పింక్ మూవీలో చూస్తే వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వచ్చేలాగా దాన్ని పోర్ట్రే చేశారు. మనం నార్మల్గా అలా ఉండవు మూవీస్. బట్ 2012లో ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ గారు ఆ మూవీకి తీసుకొచ్చిన డిగ్నిటీ ఏదైతే ఉందో, ఆ వర్డ్స్కి తీసుకొచ్చిన పవర్ ఏదైతే ఉందో, అది ఇంకా తెలుగు ఆడియన్స్కి సింక్ కాలేదు. అది ఎవరైనా చేయగలరు అంటే ఒక పవర్ స్టార్ ఒకరే చేయగలరు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ని ఆయన తీసుకున్నారు. ఎందుకంటే హీ హ్యాస్ ఎ మాస్ ఫాలోయింగ్. ఆ వర్డ్ నో ఇస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ అ సెంటెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనే దాన్ని కనుక మనం తెలుగులో కనుక మనం ఆ వర్డ్ని మనం స్ప్రెడ్ చేయగలిగితే it is going to create a huge impact on the way people think. ఎందుకంటే పింక్ మూవీ తర్వాత మీటూ మూవ్మెంట్ అనేది ఇండియాలో రావడానికి ఇంకో 6 years పట్టింది. ఇప్పుడు అన్ని డిస్కషన్స్ తర్వాత ఇప్పుడు ఇలాంటి మూవీ వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ మూవీ ఇన్ ద సైక్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ రైట్ నౌ. బికాస్ ఇప్పుడు రైట్ నౌ వచ్చే మూవీస్ కి దెర్ ఇస్ నో సోషల్ యాంగిల్ టు ఇట్. ఎట్లా అంటారంటే సరే ఆర్ట్ మీద ఫోకస్ చేయాలి అనే యాంగిల్తో వస్తారు. బట్ పవన్ కళ్యాణ్ సార్ లాంటి పెద్ద యాక్టర్ ఒక సూపర్ స్టార్ కనుక ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ని తీసుకోగలిగితే ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ అన్ ఎంటైర్ జనరేషన్స్ థాట్ ప్రాసెస్. అవును, అబ్సల్యూట్గా చెప్పారు మీరు. సివిఎల్ గారు మీరేమంటారు? పరివర్తన రావడానికి నిజానికి ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫాము. అయితే చిన్న చితక వాళ్ళు కాకుండా పవర్ స్టార్ లాంటి వాళ్ళు తీసుకుంటే ఐ థింక్ మీరు ఇందాక అన్నట్టుగా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ ఎలివేషన్. ఇస్ ఇట్ రైట్? 100%. ఇందాక ఆవిడ అన్నట్టుగా ఇప్పుడు 2002లో ప్రత్యూష మర్డర్ కేసు అయిన తర్వాత అండి, మేము ఆసరా అని సినిమా టీవీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. 2-3 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి బాగా గుర్తుంది, 25-30 ఏళ్ల క్రితం రమీజాబ్ ఈ కేసు అని ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది. అంటే పోలీస్ స్టేషన్ లో అమ్మాయిని రేప్ చేయటం, ఆ పెద్ద గొడవ అయిపోయింది, పెద్ద ఉద్యమం లాగా జరిగింది. జరిగినప్పుడు అక్కడ నేను అప్పుడు జూనియర్ గా ఉన్నాను మా సీనియర్ కి. అది ఆవిడ ప్రాసిక్యూట్ అని ఇంకోటి అంటే ఎవరైనా సరే, ఏ ఆడపిల్ల అయినా సరే, ఇంక్లూడింగ్ వైఫ్ అయినా సరే, నో అంటే నో, వద్దు అంటే వద్దు అని. ఇప్పుడు ఈ సినిమాలో మీకు గుర్తుందో లేదో, అసలు ఆడపిల్లలుగా ఎందుకు బతికారు? ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా అసలు మా మీద మాకే అసహ్యం వేసేది లాగా వాళ్ళు చెప్పుకుంటారంటే, ఇన్ ది సెన్స్ అసలు ఆడపిల్లగా ఎందుకు బతికావు అన్నంత దీనస్థితిలోకి ఆడపిల్లలు వెడుతున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకు కూడా గౌరవం ఉంది, వాళ్ళు మనుషులే అని చెప్పి ఆ అమ్మాయి నో అంటే నో, దట్ ఈస్ ఇట్. ఆ పదాన్ని, ఆ తిరస్కారాన్ని గౌరవించాలి అన్న పాయింట్ ని ఈయన పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళారు. అండ్ ఐఎమ్ షూర్ ఒకవేళ నాకు ఒక్కొక్కసారి ఎంత ఎమోషనల్ గా అవుతుందంటే, బీయింగ్ టు ది మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ, లాయరు, ఈ విమెన్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఉన్నానికి అసలు ఆయన అన్ని ఆపేసి ఈ వకీల్ సాబ్ని వెడుతూ ఉంటే, మీకు గుర్తుంది లేదు, మనకి ఎప్పుడో ఇంతకుముందు 100 రోజులు 200 రోజులు, దసరా బుల్లోడు 365 రోజులు కాకుండా ఈ అరాచకాలు ఆగేదాకా వకీల్ సాబ్ థియేటర్లలోను, ఓటీటీల్లోను, ఇలాగ మీ టీవీలలోను, ప్రజల గుండెల్లోనూ వెడితే అండి, ఐఎమ్ షూర్ విత్ ఇన్ 1 year ఈ ఆడపిల్లల అరాచకాలు ఆగిపోతాయి. ఆ నీళ్లు, నియామకాలు, ఆంధ్రులు, ఉప్పు అన్ని తీసేసి ఈ నో అన్న పదం పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కనుక వెడితే, ఆయన వెళ్ళగానే ఇంతమంది ఉన్నారు, ఇలాంటి మీడియా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విమెన్ యాక్టివిస్ట్ ఉన్నారు, ఆయనకున్న ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే అండ్ ఐఎమ్ షూర్ మీకు సినిమా చూసి చెడిపోవటం అన్నది మనం బాగా బాధపడి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు సినిమా చూసి బాగుపడ్డ ఇష్యూస్ కూడా ఉన్నాయి. శంకరాభరణం వచ్చిన తర్వాత సంగీతం స్కూళ్ళు, కనుకమనం వచ్చిన తర్వాత డాన్స్ స్కూల్స్ ఎలా అయితే వచ్చాయో, వకీల్ సాబ్ వచ్చిన తర్వాత మగవాళ్ళ ఆ చూపుల్లో మార్పు వస్తుందని మాత్రం నాకు బలమైన నమ్మకం. ఎందుకంటే ఆయన ఆ మెసేజ్ ఇవ్వకనే ఇచ్చారు. ఇట్స్ నాట్ దట్ జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం చేయటము, ఆ సినిమా చూడటం, అబ్బాయి ఏం చేశాడు, భలే ఫైట్ చేశాడు అనుకోవటం కాకుండా, అది ఆ ముఖ్యంగా మగపిల్లలు, ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించినంత వరకు నాకు ఐఎమ్ షూర్ షీ కరెక్ట్ మీ, ఆడపిల్లలు ఎప్పుడైతే ఆ ఇబ్బంది పడటం మొదలు పెట్టిన మరుక్షణం నుంచి 24/7 ఎందుకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చేవరా దేవుడా అని వాళ్ళు కూలిపోతూనే ఉంటారు. బట్ ఈ సినిమాతోటి ఐఎమ్ షూర్ మగపిల్లలు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఓ మేము ఇలా బిహేవ్ చేసావా, మా ఫ్రెండ్స్ కానీ టీజింగ్ కానీ ర్యాగింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దిస్ కైండ్ ఆఫ్ డెఫినెట్ గా ఆగుతాయని నాకు బలమైన నమ్మకం. అండ్ ఇట్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నాకు ఇంకా కరెక్ట్ గా అడిగితే
రైట్, మీరు అక్షరాల నిజం చెప్పారు. పరివర్తనకి ఇంతకు మించిన ఒక ప్లాట్ఫామ్ మూవీలో, అందులోనూ ఇలాంటి స్టార్తో బహుశా ఉండదేమో అని చెప్పి అనిపిస్తోంది. తెలుసో తెలియకో ఇద్దరు సూపర్ స్టార్లను ఢీ కొడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను కదా, ఈ పాటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వకీల్ సాబ్ మూవీ ఫలితం ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అంటే కూడా ఇప్పుడు ఆ ఇద్దరి కంటే పవన్ ఎంత బెటర్, ఎలా బెటర్ అనే క్యాలిక్యులేషన్సే మెయిన్ అయిపోయాయి. అసలు తన రీఎంట్రీ మూవీగా ఈ వకీల్ సాబ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్న ప్రశ్నకు కూడా పవన్ దగ్గర ఖచ్చితమైన సమాధానం ఉంది. ఎస్, పింక్, నెర్కొండ పార్వాయి, వకీల్ సాబ్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అమితాబ్, అజిత్ అండ్ పవన్ కళ్యాణ్. సివిఎల్ గారు అఫ్కోర్స్ చాలామందికి తెలుసు, తెలియని ఒకళ్ళిద్దరి కోసం చెప్తున్నాను. సివిఎల్ గారు కూడా ఈ వకీల్ సాబ్లో మన వకీల్ సాబ్గా అందులో నటించారు. సో సివిఎల్ గారు, మీకు తెలియంది కాదు, మీరు ఆల్మోస్ట్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చూశారు, అజిత్ కూడా మీకు తెలుసు, అండ్ ఇప్పుడు పవన్ సార్ తోటి ఈ మూవీలో మీరు డైరెక్ట్గా నటించారు ఆయనతోటి. సో హౌ డు యూ సే, అంటే వాళ్ళిద్దరు కూడా లెజెండరీ యాక్టర్సే, కంపారిజన్ అన్న కానీ పవన్ని ఎలా సెపరేట్గా చూడొచ్చు లేకపోతే డిఫరెంట్గా చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు? యా, ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. మీరు అన్నారు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు కావటం కంటే ముందే మనం టీవీ9 లో మన ప్రీ ఈవెంట్ చేసేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముందు ఇందాక మీరు అన్నట్టుగా నేను వచ్చిన విషయం బహుశా 2-3 డైలాగులు ఉండొచ్చు. ఆ 2-3 డైలాగులు కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్లస్ ఈ సినిమా మొత్తంలో ఆయన క్యారెక్టర్ ని చెప్పే విషయం. జస్ట్ 2-3 డైలాగ్. ఓకే, అందుచేత నా క్యారెక్టర్ ని నేను రివీల్ చేసేసాను. మన ప్రీ ఈవెంట్ రిలీజ్ టీవీ9 వాళ్ళు మొదలు చేసినట్టే లెక్క. అది రెండో పాయింట్. అండ్ మీరు ఇందాక అన్నట్టుగా ముగ్గురికి సంబంధించినంత వరకు వాళ్ళిద్దరికి లేని ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే వాళ్ళు సినిమాలకే పరిమితం అయ్యారు. సినిమాలకి పరిమితం అయ్యి 100 కోట్ల క్లబ్ లో పెడతారా, ఎంత సూపర్ హిట్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ హిట్ ఎంత అవుతుంది అంటే పక్కన పెడితే, ఈయనకి ఈ సినిమా తర్వాత మేజర్ ప్రాబ్లం ఏమిటంటే అందరూ ఆడపిల్లలు ప్లస్ ముఖ్యంగా ఇందాక ఆవిడ చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నీటి ఉద్యమం కానీ ఆడపిల్లలు కానీ కొండంత ఆశతో ఈయన వైపు చూస్తారు. ఒకటి, ప్రతిపక్షాలందరూ కూడా మీరు సినిమాలు తీయటమేనా, ఈ ఆడపిల్లల్ని ఆదుకోవటం ఏమన్నా ఉందా అని వాళ్ళు అంటారు. ఇది యాజ్ ఫార్ యాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్. అలాగే ఈయన ఎక్కడికి వెళ్ళినా రైతుల దగ్గరికో లేదా ప్రజల దగ్గరికో మారుమూలల్లో కూడా వెడుతుంటారు కదా, ఎక్కడ ఏ ఆడపిల్ల బాధపడ్డా కూడా నేను ఇలా బాధపడ్డాను మరి నువ్వేం చేస్తావు అని నిలదీసే పరిస్థితిని ఆయన అసలు 10 ఏళ్ళ ఇందాక చెప్పినట్టుగా 10 ఏళ్ల నుంచి అదే అటిట్యూడ్ తో ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా హీ హాజ్ ఓపెన్డ్ అప్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ నేను మీకోసమే ఉన్నానని. అందుకే నేను ఇందాక చెప్పాను, బహుశా అసలు జనసేన పార్టీ కూడా క్యాన్సిల్ చేసేసి దానికి ఒక కొత్త పేరు పెట్టి ఐ మీన్ ఎరాడికేట్ ది ఈవిల్ ఆఫ్ హెరాస్మెంట్ ఆన్ విమెన్ అనో లేకపోతే నో మూమెంట్ అనో అట్లా ఏదైనా చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ జనసేనలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వింగ్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఆయనకున్న ఫీమేల్ ఫ్యాన్ బేసు పొలిటికల్ గాను అండ్ సినిమా పరంగాను కూడా మనకి తెలియదు ఏం కాదు. పార్టీకి సంబంధించినంత వరకు సత్య ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ ఏమవుందంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే ఓవర్సీస్ లో కూడా అన్ని థియేటర్లలో ఉంది, అంత హైప్ ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో తెలుగు తెలిసిన వాళ్ళు ప్లస్ పవన్ కళ్యాణ్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన మీద బోల్డ్ అంత హోప్ పెట్టుకుంటారు. ఇప్పుడు అది మైనసా ప్లస్సా అన్నది మీడియా చెప్పాలి, ఆయన చెప్పాలి, ఆయన ఫ్యూచర్ యాక్టివిటీ చెప్పాలి. అది అమితాబ్ కి అజిత్ కి లేదు, ఆ సినిమా ఉంది, హిట్ అయింది, మంచి కాన్సెప్ట్, బలి తీశారు, బ్యూటిఫుల్ సినిమా, అక్కడితో ఆగిపోయింది వాళ్ళకి. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి నుంచి మొదలైంది. నాకు వండర్ఫుల్ పాయింట్ యూ రేజ్డ్. ఇప్పుడు ఆయనకి నిజానికి ఎక్స్ట్రా ఇది బర్డెన్ అనాలా, బాధ్యత అనాలా? డాక్టర్ మణిపవిత్ర, వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? ఐ థింక్ ఇది ఒక చాలా గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు అంటే ఒక సామాజిక పరిస్థితులు బట్టి ప్రతిసారి ఒక కొత్త రూల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అంటే ఇంతకుముందు సామాజిక పరిస్థితులు బట్టి అమ్మాయిలు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడున్న సేఫ్టీ ఇష్యూస్ బట్టి అప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. దాని తర్వాత అమ్మాయిలు బయటకు వచ్చి చదువుకుని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో అబ్బాయిల కన్నా బాగా ముందుకు వెళ్ళినా కూడా ఇంకా ఇప్పటికి చాలా మందికి థాట్ ప్రాసెస్ అనేది అక్కడే ఇరుక్కుపోయి ఉందన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే, ఎలా అయితే మనం ప్రతిసారి యాప్స్ అప్డేట్ అవుతాయో, కొత్త ఫోన్స్ వచ్చినా ప్రతి ఇయర్లో ఎన్నోసారి యాప్స్ అప్డేట్ అవుతాయి, కానీ ఇప్పటికి
మన సొసైటీలో మెంటాలిటీ అనేది, అబ్బాయిల మెంటాలిటీ అనేది అక్కడే అతుక్కుపోయి ఉంది, ఇంకా అప్గ్రేడ్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ ద్వారా కొత్త డౌన్లోడ్స్ని అబ్బాయిల మెంటాలిటీలోకి కనుక ఎక్కించగలిగితే, బికాస్ ప్రతిసారి మనం జాగ్రత్తలని అమ్మాయిలకి చెప్తాం, అదొక హ్యాబిట్ అయిపోయింది. నువ్వు ఈ టైంకి బయటకు వెళ్ళకూడదు, ఆ టైంకి, అలా కాకుండా అబ్బాయిని క్వశ్చన్ చేస్తారు. మీరు ఇక్కడ ఇందులో చూస్తే ఆయన ఆర్ యు ఏ వర్జిన్ అని ఒక అబ్బాయిని క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ బట్టి, వాళ్ళు వేసుకునే స్లీవ్లెస్ లేకపోతే చీర బట్టో, లేకపోతే వాళ్ళు వెళ్ళే లొకేషన్ బట్టో, ఒక పార్టీకి వెళ్తున్నారో, పబ్కి వెళ్తున్నారో, ఒక గుడికి వెళ్ళే అమ్మాయిలు, యూనో ప్రతి దాన్ని బట్టి ఒక అమ్మాయి క్యారెక్టర్ అనేది మెజర్ చేయడం ఒక అలవాటు అయిపోయింది. బట్ సిచ్యువేషన్ హస్ టోటలీ చేంజ్. సో పవన్ కళ్యాణ్ గారు రైట్ డౌన్లోడ్స్ ని ఇప్పుడున్న సొసైటీలో అబ్బాయిలకి కనుక ఇవ్వగలిగితే ఈ మూవీ ద్వారా, ఐ థింక్ యాజ్ అ హోల్ సొసైటీ వీ విల్ ఎవాల్వ్ to a much better place. It is for not for, in fact, it is not for women and women, it is for men and men. వాళ్ళ మైండ్స్ లో ఆ డౌన్లోడ్స్ అనేది రైట్ డౌన్లోడ్స్, అంటే ఈ సొసైటీకి అనుగుణంగా డౌన్లోడ్స్ అనేది జరగట్లేదు, బికాస్ దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఆన్ ద right things. So I think Pawan Kalyan garu ee movie dwara he'll do the most important function of upgrading the men's mentality according to current times. Well CVL garu ఈ కోర్టు సన్నివేశాలే సినిమాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సినిమా టైటిల్ బట్టి మనకు అర్థమవుతుంది. మీరు బేసిక్గానే అడ్వకేట్ కాబట్టి చాలా మందిలో నిజానికి ప్రేక్షకుల్లో ఒక రకమైన అనుమానమా, లేకపోతే డౌటా, లేకపోతే క్వశ్చనా ఏదైనా అనుకోండి, నిజంగా కోర్టు హాల్లో ఇలాంటి సన్నివేశాలు నిజంగా ఉంటాయా? లైక్ ఇప్పుడు ఈ సినిమాల్లో ట్రైలర్లో రిలీజ్ అయిన డైలాగ్సే ఉన్నాయనుకుందాం, నిజంగా కోర్ట్ హాల్స్లో యాక్చువల్గా ఇలాగే ఉంటాయా? అంత అంటే ఇంత డ్రామాటిక్ గా ఉండదు, ఎందుకంటే ఆ డ్రామాటిక్ ఫ్రీడమ్, సినిమాటిక్ ఫ్రీడమ్ కి సంబంధించినంత వరకు వాళ్ళు తీసుకుంటారు. బేసిక్ గా ఇంతకంటే పవర్ఫుల్ డైలాగులైనా, గట్టిగా అరిచినా చాలా రేరెస్ట్ కేసుల్లో జరుగుతుంటాయి. చాలా సెటిల్డ్ గా, అంటే ఇంతకంటే భయంకరమైన డైలాగుని, ఇంతకంటే పల్లగుద్ది చెప్పగలిగిన, షౌట్ చేసి చెప్పగలిగిన డైలాగ్ ని కూడా చాలా బేస్డ్ వాయిస్ తోటి కరెక్ట్ గా ఆ విట్నెస్ బ్రెయిన్ కి, హార్ట్ కి వెళ్ళి హార్ట్ బద్దరయ్యే లెవెల్లో చాలా సాఫ్ట్ గానే చెప్తాం మేము, చాలా సాఫ్ట్ గానే క్రాస్ ఎగ్జామిన్ వెళ్తాం. కోర్టు కూడా అలాగే రియాక్ట్ అవుతాం. బట్ ఈ డ్రామటైజేషన్ కాబట్టి ఎప్పుడైనా అమౌంట్ అయిపోయి వాళ్ళు ఆ బ్యారియర్ ని వెళ్ళిపోయిన తర్వాత వెళుతుంది. బట్ ఇందులో రీజనబుల్ ఇన్నెస్ ఏంటంటే, ఇందాక ఆవిడ చెప్పినట్టుగా అసలు ఆడపిల్లలకి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుగా రోజులు మారుతున్నాయి. మరి ఇంట్లో ఉండటం అయిపోయింది, అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకున్న ఆ హర్డల్స్ కానీ, ఆ బ్యారియర్స్ కానీ, ఆ లక్ష్మణ రేఖలు కానీ అలాగే ఉంటున్నాయి. దాన్ని ఆపాల్సిన తరుణం ఆసనమైంది. ఇందాక అన్నట్టుగా మిగతా ఆర్టిస్టులు ఎవరైనా, నేను అంతేందుకు మీరు ఇందాక చెప్పినట్టుగా అమితాబ్కి, అజిత్కే ఏమంటారు, ఆ స్కోప్ లేకపోయింది, ఆ జోనర్ కానీ లేకపోతే ఆ ఏరియా లేకపోయింది. వాళ్ళు అక్కడతో ఆగిపోయారు. ఆ ఇంటర్నేషనల్ లెవెల్ అయినా కూడా ఇప్పుడు ఈయన ఆగిపోవడానికి వీల్లేదు. అన్నట్టుగా అందరినీ అవేర్నెస్ చేశాడా, ఇంకోటి చేశాడంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు జనసేన లో ఒక వింగ్ కాదు, ఇంకేమిటి అసలు ఆడపిల్లలకి ప్రతినిధిగా ఆ వకీల్ సాబ్ వచ్చినట్టుగానే ఉంది. సో అండ్ ఐఎమ్ షూర్ ఇది ఒక చాలా మంచి మార్కెట్ ఉంది. ఐ డోంట్ నో, నాకు తెలిసినంత వరకు ఈవెన్ ఆయన కూడా ఇంతసేపు ఎప్పుడు చేయాల. ఆ ఈవెంట్ అంటే ఆయన వచ్చే ముందు 5 నిమిషాలు చేసేది ఒక కార్యక్రమం చెప్పేసేవాడు, కానీ మరి ఎందుకు చేసుకున్నారో, ఎందుకు తీసుకున్నారో ఇన్ని గంటల నుంచి, బహుశా వీరు కూడా ఈ ఉద్యమంలో భాగం అవుతారేమో. మేము అలా తీసుకోవడానికి కారణం కూడా అదే, కేవలం ఆ ఒక్క వర్డే సమ్మతి, కన్సెంట్ అన్న ఆ ఒక్క వర్డ్ గురించే మేము కూడా దీన్ని ఇంతలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ ప్రయత్నంలో మీరు మాతో కలిసి నడిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సివిఎల్ గారు, అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ డాక్టర్.